వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి మంచు అందాలకైతే ప్రకృతి ప్రేమికులైతే కట్టిపడేస్తుందని చెప్పాలి. మనకి ఆంధ్ర ఊటీగా పిలువబడేటువంటి కోనసీమ జిల్లా ప్రాంతంలో కూడా మంచు విపరీతమైన దట్టమైన మంచుతో మొత్తం సూపర్లను అయితే కనువిందు చేస్తుంది. ఒక పక్కన గోదావరి తీర ప్రాంతం, అలాగే కొబ్బరి చెట్ల మధ్య అయితే వస్తున్నటువంటి సూర్యకిరణాల మధ్య మంచును చీల్చుకుంటూ వస్తున్నటువంటి సూర్యకిరణాలను చూసి అబ్బురపరుస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కోనసీమ జిల్లాలో కూడా కనపడుతుందని చెప్పాలి. మనకు తెలిసిందే, సంక్రాంతి వెళ్ళిన నుంచి కూడా చలి తీవ్రత మరింత ఎక్కువగా అయింది. దీనితో నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా మంచు విపరీతమైన దట్టమైన మంచుతో మొత్తం రహదారులు కావచ్చు, అలాగే పంట పొలాలు కావచ్చు, మొత్తం అంతా కూడా కప్పివేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఉదయం తెల్లవారుజామున వెళ్తున్నటువంటి వాకర్స్ ఎవరైతే ఉన్నారో వాకర్స్ కూడా ఈ యొక్క మంచు విపరీతమైన కురుస్తున్నటువంటి మంచుకైతే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ అలాగే పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ముఖ్యంగా జాతీయ రహదారులపైన మంచు కురుస్తున్నటువంటి మంచుకైతే తెల్లవారుజాము నుంచి ఉదయం 8, 9 అయినా సరే మంచు తగ్గకపోవడంతో, మంచు దుప్పటితో తగ్గకపోవడం నేపథ్యంలోనే ఉదయం కూడా లైట్లు వేసుకుని ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే జాతీయ రహదారిపై ఈ యొక్క మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా ప్రమాదాలు కూడా అవే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యంగా కోనసీమ జిల్లాలో కురుస్తున్నటువంటి అమలాపురం కావచ్చు, ముమ్మడివరం, అలాగే రాజోలుతో పాటు అలాగే కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఈ కురుస్తున్నటువంటి మంచు అందాలకైతే ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడమే కాకుండా ఒక ఆంధ్ర ఊటీని ఏదో తలపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకి ఈ యొక్క మంచులో మనకి సరదాగా ఎంజాయ్ చేసేవారు ముఖ్యంగా ఈ యొక్క లంబసింగి కావచ్చు, అరకు, పాడేరు ఇటువంటి ప్రాంతాలకైతే ఎక్కువగా ఊటీ వెళ్తుంటారు. కానీ అటువంటి అందాలు మన కోనసీమ జిల్లాలోనే గోదావరి తీర ప్రాంతంలోనే కనువిందు చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ ఈ యొక్క మంచు వల్ల పలు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అంటే ఉదయం తెల్లవారుజామున వెళ్ళే ప్రయాణికులతో పాటు అలాగే పనులకు వెళ్ళేవారు కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వాకర్స్ కూడా వాకింగ్ చేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం 9 దాటిన తర్వాత బయటకు వస్తున్నటువంటి పరిణామాలు కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే విపరీతమైన మంచుకు చాలా అనారోగ్యం బారిన పడే అవకాశం అయితే ఉంది అని, అలాగే పలు వైద్యులు సూచనలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే పలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మంచు ప్రభావం నుంచి వచ్చేటటువంటి అనార్థాలని తప్పించుకోవచ్చు. అనారోగ్యం బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక మాస్క్ ధరించాలి, అలాగే స్వెటర్లు వేసుకుంటూ, అలాగే ముఖానికి మాస్క్ వేసుకుంటూ ప్రయాణాలు చేయాలి. అలాగే హాట్ వాటర్ కూడా తీసుకోవాలంటూ వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉదయం తెల్లవారుజామున లెగిసి పిల్లలు బయటికి రాకుండా ఉంటే మంచిదని వైద్యులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఉదయం వాళ్ళకైతే జలుబు, అలాగే విపరీతమైన తుమ్ములు, దగ్గులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలకి ఈ విధంగా వాళ్ళు ఉన్నటువంటి తోటి విద్యార్థులు కూడా ఇటువంటి ప్రభావం ఒకరి నుంచి ఒకరికైతే సోకే అవకాశం అయితే క్లియర్ కట్గా పడుతుంది. ఈ నేపథ్యంలో టీచర్లు కూడా అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు కూడా సూచించాలంటూ వైద్యులు కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు కురుస్తున్నటువంటి గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి దట్టమైన మంచు అందాలకైతే ఒక పక్కన పంట పొలాలు, అలాగే రహదారులు కూడా కమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనా ఈ గత కొన్ని రోజుల నుంచి కురుస్తుంది. అలాగే సంక్రాంతి వెళ్ళి శివరాత్రి వరకు కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అలాగే మంచు ఏదైతే జనవరి, ఫిబ్రవరిలో మాత్రం మంచు అయితే విపరీతమైన మంచు అయితే కురిసే అవకాశం అయితే క్లియర్ కట్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటే రోడ్లపైన ప్రయాణాలు చేసే వాళ్ళు ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఉదయం కూడా వాళ్ళంతా కూడా 9, 10 అయినా సరే మంచు తగ్గకపోవడంతో చాలామంది కూలీలు, అంటే ముఖ్యంగా ఉదయం పాటు వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేటువంటి కూలీలు అయితే తెల్లవారుజామున వెళ్ళేందుకు చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతున్నాయని చెప్పాలి. ఏదేమైనా గత 4 రోజుల నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఈ యొక్క గోదావరి, రాజమండ్రి కావచ్చు, అలాగే అమలాపురం, కోనసీమ జిల్లా ప్రాంతాలన్నీ కూడా దట్టమైన మంచుతోని, కొబ్బరి చెట్లు అందాలతోని ప్రకృతి ప్రేమికులైతే కట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుంది. ఏదేమైనా ఇది ఒక ఆంధ్ర ఊటీగా కోనసీమ జిల్లాను ఏ విధంగా పోలుస్తూ వస్తుంటారు. అటువంటి ప్రకృతి అందాలు చూడాలన్నా, ఏ విధంగా ప్రకృతి ఈ యొక్క పచ్చని అందమైన వాతావరణం కనిపించాలన్నా, కనువిందు చేయాలన్నా గోదావరి జిల్లాలోనే కనిపిస్తుంది. అటువంటి ఆ పచ్చని కొబ్బరి చెట్లకు ఈ యొక్క మంచు అందాలు తోడవుతే ఏ విధంగా ఉంటుందనేది కూడా మొత్తం ఆ సూపర్లను అయితే కట్టిపడేస్తుంది. ప్రకృతి ప్రేమికులను అయితే చాలా ఆనంద
భరితంగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ యొక్క మంచుకైతే రహదారులన్నీ కూడా చాలా ఇబ్బందికర పడుతున్నాయి. ఏదైతే నేషనల్ హైవే ఉన్నాయో జాతీయ రహదారిపై, అలాగే చెన్నై టు కోల్కతా ఉన్నటువంటి జాతీయ రహదారిపై ప్రయాణాలు చేసేవాళ్ళు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లవారుజామున ముఖ్యంగా దట్టమైన మంచుకు స్మోక్ ఫాగ్ ఎక్కువగా పడుతున్న నేపథ్యంలోనే పలు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయని అలాగే అధికారులు అయితే సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు అయితే పలు జాగ్రత్తలు తీసుకునే ముఖ్యమని, అలాగే హాట్ వాటర్ తీసుకోవాలి. బయటకు వెళ్ళేటువంటి పెద్దలు అంటే ఉదయం ఎర్లీగా రాకుండా కొంచెం ఆలస్యంగా బయటకు వచ్చేందుకు వృద్ధులు కావచ్చు, అలాగే కొంతమంది చిన్నపిల్లలు కావచ్చు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఏదైతే ఈ యొక్క ఇప్పుడు ప్రబలుతున్నటువంటి మంచు వలన వచ్చినటువంటి అనారోగ్యాల బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. హాట్ వాటర్ తాగుతూ ఉంటే ఈ యొక్క మంచు బారిన పడకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఉంటారని, అలాగే ఏది ఏమైనా మరో పక్కన ఈ యొక్క మంచు అందాలతో పాటు ఇటువంటి అనారోగ్యాలు కూడా తెచ్చిపెడుతుందని పలు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. మరి ప్రకృతి అంటే కోనసీమ అంటే ప్రకృతి అని ప్రతి ఒక్కరు తెలుసు. ఎందుకంటే కోనసీమ జిల్లాల్లో అటు గోదావరి అవ్వచ్చు, లేదా కొబ్బరి చెట్లు అవ్వచ్చు, ఇక్కడ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ కూడా ఆహ్లాదకరంగా ఉంటూ మరి ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కోనసీమ జిల్లా ఎప్పుడూ ఉంటుంది. మరి దానికి తోడుగా మరి గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా సుమారు ఇప్పుడు 9 కావస్తుంది, అయినప్పటికీ మంచు ఒక తెల్లని దుప్పటి వాలి చుట్టుపక్కల మీరు చూడొచ్చు పరిసర ప్రాంతాల్లో చేలుగొట్లు అవ్వచ్చు, లేదా కొబ్బరి చెట్ల మీద మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఇక్కడ ప్రకృతి ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. మరి ఇటువంటి కోనసీమ అందాలకు నిలయమైనటువంటి మా తూర్పుగోదావరి జిల్లాలో మరి మంచు అదనంగా తోడై ఇక్కడ యొక్క ప్రకృతి ప్రేమికులు మరింత ఆశ్చర్యపరుస్తూ మమ్మల్ని అందరినీ ఎంతో ఆనందానికి గురి చేస్తుంది. మరి ఇటువంటి కోనసీమ జిల్లాని మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఒక టూరిజం హబ్గా మార్చి, ఎందుకంటే మరి ఇక్కడ అనేక టూరిస్ట్ ప్లేసులు ఉన్నాయి. గతంలో మనం చూసాం ఎన్నో చిత్రాల్లో ఇక్కడ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రాంతాల్లో చిత్రీకరించి మంచి విజయాలు సాధించిన పరిస్థితులు మనం అందరం చూసాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సినీ పరిశ్రమ పెద్ద ఎత్తున మరి ఈ కోనసీమ జిల్లాలకు విచ్చేసి ఇక్కడ అందాలను చిత్రీకరించి ఇక్కడ యొక్క అభివృద్ధికి మరింత దోహదపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మనం ఎప్పుడు కూడా ఒక ప్రకృతిని వీక్షించాలంటే దగ్గరలో ఉన్న అరకు కానీ, లేకపోతే లంసింగ్ కానీ, లేదంటే కొంచెం దూరం వెళ్ళాలంటే కాశ్మీర్ కానీ, ఊటీ, కొడైకెనాల్ అంటారు. మరి దాన్ని తలదన్నే విధంగా మరి గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి మంచు ఇక్కడ యొక్క ప్రజలను ఎంతో ఆకట్టుకుంటూ మరి మేము చూడలేకపోయామనే బాధలో ఉన్న చాలా మందికి ఆ లోటుని భర్తీ చేసిందని నేను ఘంటాపథంగా చెప్తాను. మరి అంతేకాకుండా 9, 10 అయినప్పటికీ ఇక్కడ మంచు మరి పోకుండా ఎండ రాకపోవడం వల్ల వాహనదారులు అవ్వచ్చు, లేదా పాదచారులు అవ్వచ్చు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, కొన్ని ఇబ్బందులు పడడం వాస్తవం. అయినప్పటికీ ప్రకృతి మనల్ని ఆనందపడమని ఈ యొక్క అనుభూతిని ఇచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించి దయచేసి ప్రతి ఒక్కరు వాహనదారులు కావచ్చు, లేదా పాదచారులు కావచ్చు, దయచేసి మీరు ఏదైతే బ్లింక్ లైట్స్ ఉంటాయో సిగ్నల్ లైట్స్ వేసుకుని స్లోగా ప్రయాణించి ఎవరు కూడా ప్రమాదాలకు గురి కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ యొక్క ప్రకృతిని ఆనందించవలసిందిగా మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్. నేను పిల్లల వైద్య నిపుణుడిని. గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న మంచుకు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయినప్పటికీ ఈ వాతావరణం పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హానికరం. ఈ చలి వలన ఉదయం 10 గంటల వరకు కూడా విపరీతమైన మంచు ఉండడం వల్ల పిల్లలు బయటికి రాలని పరిస్థితి, పిల్లలు కానీ పెద్దలు కానీ వారు పనులు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. సో ఎవరైనా వీలైనంత వరకు ఎవరైనా సరే ఎర్లీగా బయటికి రాకుండా చూసుకునే నివాసాల వద్దే ఉండడానికి ట్రై చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే కనుక మాస్క్ ధరించండి, తర్వాత వేడి నీళ్ళు తాగండి, ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఈ వాతావరణానికి చాలా రకమైన జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా జలుబు, తుమ్ములు విపరీతంగా వస్తూ ఉంటాయి, దగ్గు అది వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆస్తమా పేషెంట్లకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ వాతావరణం. ఈ వాతావరణంలో వాళ్ళు కనుక తిరిగినట్టయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు జర్నీస్ ఏమైనా ఉంటే అవాయిడ్ చేసుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో జర్నీ చేస్తే కనుక ఇందాక చెప్పిన జాగ్రత్తలు, మాస్క్ ధరించడం కానీ, హాట్ వాటర్ కానీ ఇవన్నీ తీసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటాం. మరి ముఖ్యంగా స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ తోటి పిల్లలు ఎవరైనా సిక్ అయితే కనుక వాళ్ళ నుంచి దూరంగా ఉండక ప్రయత్నించండి. ఒకవేళ సిక్ అయితే వాళ్ళని ఇంటి దగ్గర 4-5 రోజులు అట్టి పెట్టుకోండి. స్కూల్ పిల్లలు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులు కానీ, లేకపోతే
ఈ స్వెటర్లు కానీ వేసుకుని వీలైనంత జాగ్రత్తలు తీసుకుని టీచర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్స్ కూడా పిల్లలందరికీ కూడా హెల్త్ ఎడ్యుకేషన్ ఇచ్చి ఎవరైతే పిల్లలు బాగోలేదో వాళ్ళని స్కూల్ మానిపించేసి వీలైనంత వరకు దూరంగా పెట్టండి. ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బందులు అని వస్తే కంటే వీలైనంత వరకు వైద్య సహాయం పొందండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.